బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమను చూపిస్తుందని విమర్శించారు. గతంలో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 20% తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. ఎవరి వాటా ఎంతో తేలుస్తూ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించడం కోసం రాహుల్ గాంధీ సూచన మేరకు బీసీ కులగణన చేపట్టినట్లు వెల్లడించారు. నిష్పక్షపాతంగా కులగణన జరిగిందని తేల్చి చెప్పారు. బీసీలకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతోనే సర్వేలో పాల్గొన్న వారి కోసం మరోసారి కులగణన నిర్వహించాలన్నట్లు ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాహుల్ గాంధీ గారు ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే, వారికంతా ఈ భారతదేశ సంపదతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పినటువంటి ఓ సహేతుకమైన డిమాండ్ అనుసరించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కుల గణన చేసే క్రమంలో ఇంచుమించు 20 రోజులు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి సర్వే జరిపితే ఇంచుమించు 1,15,70,450 కుటుంబాలు గుర్తిస్తే అందులో 1,12,15,134 కుటుంబాల వివరాలు జరిపే సమయంలో అంటే 96.9% ఇంటి లెక్కల ప్రకారం సర్వే నిష్పక్షపాతికంగా, సహేతుకంగా, సాంకేతిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాల్గొన్న వారు 3,54,077 ఇంచుమించు 3.1% పాల్గొన్న వారి సంఖ్య. అందులో మీ కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు వీరు కూడా ఉన్నారు. ఇంకా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు ఈ కుల గణనలో పాల్గొనకుండా ఈరోజు బీసీలకు మరింత న్యాయం చేయాలని చెప్పండి. నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా బీసీలకు మరింత మేలు చేయాలని లక్ష్యంతో 42% విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో కూడా కల్పించాలి, చట్టబద్ధత తీసుకురావాలి. ఈ మార్చి మొదటి వారంలో నిజామాబాద్ జిల్లా